ప్రభావతి అయితే మనోజ్ని ఇంట్లో ఎవరూ లేకపోవటం చూసి మనోజ్ని అయితే ఇంటికి తీసుకుని వస్తుంది. ఇంటికి తీసుకుని వచ్చి రానాన్న నీకు భోజనం పెడతాను, కడుపు నిండా ఎప్పుడు తిన్నావో ఏంటో అని చెప్పి ఇంట్లోనికి తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం పెడుతుంది. ఇంతలో అమ్మ నా మీద నీకు ఎంత ప్రేమమ్మ అని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు. ఇంతలో గేట్ శబ్దం వస్తుంది. అది విన్న మనోజ్ అయితే అమ్మ ఎవరో వచ్చినట్లుగా ఉన్నారని చెప్పి అంటూ ఉంటాడు. రే నువ్వు ఎక్కడే ఉండరా, ఫాస్ట్గా తిను, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు వెళ్తుంది ప్రభావతి. బయటకు వెళ్ళి చూసేసరికి అక్కడ సత్యం అయితే తలుపుని తీసుకుని అలా వస్తూ ఉంటాడు. అది చూసి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈయన ఈ టైంలో వస్తున్నాడు, ఇప్పుడు వాడిని కానీ చూశాడంటే రచ్చ రచ్చ అని చెప్పి గబగబగా లోపలికి వెళ్ళి రే మీ నాన్న వస్తున్నారా, నువ్వు వెంటనే వెనక నుండి పెరట్లో వెళ్ళి దాక్కోరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో సత్యం అయితే లోపలికి వస్తూ ప్రభావతి ప్రభావతి ఎక్కడ ఉన్నావని చెప్పి అలా కిచెన్లోనికి వెళ్తాడు. ఇక ఇంతలోనే మనోజ్ అయితే పెరట్లోనికి ఫైల్ అడ్డు పెట్టుకొని దాక్కుంటూ ఉంటాడు. ఇక అతనైతే కిచెన్లో నుండి అలా పెరట్లోనికి కూడా వెళ్తూ ఉంటాడు. అది చూసి ప్రభావతి అయితే ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు, ఆగండి ఆగండి అని చెప్పి ప్రభావతి కంగారు పడుతుంది. ఆ కంగారు చూసి సత్యం అయితే ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా ఇటువైపు నుంచి అయితే బాలు వస్తూ ఉంటాడు. అది గమనించక మనోజ్ అక్కడే ఉంటాడు. ఇక ఏం జరుగుతుంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.